one round trip to Chicago, all set. 1 o'clock, guys, okay? Yeah, thank you. You're welcome. Green. ఈ రోజు నేను గ్రీన్ వేసుకున్నా. యాక్చువల్లీ ఈ వ్లాగ్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ దట్ పర్సన్ దట్ యూ సీ, ఆల్టర్నేట్ కూడా కాదు, ఆల్మోస్ట్ 95% ఆఫ్ పీపుల్ విల్ వేర్ గ్రీన్ అన్నమాట. ఎందుకు చెప్పాలా? యాక్చువల్లీ నేను చూపిస్తా, తర్వాత నేను మీకు చెప్తా, ఓకేనా? మా బాయ్స్ వెళ్ళిపోతున్నారు, ఉరుకుతున్నారు, నన్ను వదిలేసి నేను కూడా ఉరకాలి. గాయ్స్ బెటర్. యాక్చువల్లీ నేను చూస్తాను కానీ అంత గ్రీన్ లేదు వాడ. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే గ్రీన్, ఇక్కడ కనిపించేది ఇంకో గ్రీన్. బట్ లెట్స్ ఓకే. ఎక్స్పెక్టేషన్ కి పాస్ అవ్వాలంటే కరెక్ట్ టైంకి రావాలి. నువ్వు కరెక్ట్ టైంకి రాలేదు. You didn't wake up, guys. లేట్ అయిందంతా శ్రవణ్ వల్లనే అయింది. సో ఈ రోజు సెయింట్ ప్యాట్రిక్స్ డే అన్నమాట. వీళ్ళందరూ సెయింట్ ప్యాట్రిక్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ వేసుకున్నారు. నేను కూడా అందుకే గ్రీన్ కలర్ వేసుకున్నాను అనమాట. సెయింట్ ప్యాట్రిక్స్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే ఏంటి, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు ఈ గ్రీన్ కలర్ ఎందుకు వేసుకుంటారు అంటే ఐ విల్ టెల్ యూ ద స్టోరీ. ఓకే, ఐ యు రెడీ టు లిసన్? నాకు స్పేస్ దొరకట్లే ఎక్కడ చెప్పడానికి. ఐఎమ్ ట్రైయింగ్ సో హార్డ్. యా, ఈ సెయింట్ ప్యాట్రిక్ అనే ఆయనే బ్రిటన్ ఆయన అనమాట. ఆయనని ఐరిష్ వాళ్ళు కిడ్నాప్ తీసుకెళ్లిపోయిన తర్వాత ఆయన కొన్ని రోజులు ఉన్నాడు, కానీ మళ్ళీ పారిపోయింది అనమాట బ్రిటన్ కి. పారిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఐర్లాండ్ కి వచ్చింది. ఐర్లాండ్ కి వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ గురించి ప్రీచ్ చేయడము, క్రిస్టియానిటీ గురించి చెప్పడం, ఇదంతా చేశాడు. సెయింట్ ప్యాట్రిక్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ లేక్ అంతా కూడా గ్రీన్ కలర్ వేసారు అనమాట. మార్నింగ్ 10 కే రావాల్సింది, అప్పుడు వస్తే సూపర్ గ్రీన్ అనిపించేది. ఇప్పుడు గ్రీన్ కనిపిస్తుంది కానీ లేక్ కి ఒక సైడ్ వ్యూ ఉన్నాను. సో మీకు గ్రీన్ కనుక చూపించాలంటే నేను చూపిస్తాను. సో వెరీ బ్యూటిఫుల్ వాటర్. అండ్ ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు ఉంటుంది. మరి ఇట్లా గ్రీన్ కలర్స్ లేక్ లో వేస్తే లేక్ ఏం కాదా అన్న డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు, నాకు కూడా వచ్చింది. సో ఏం కాదంట, ఇది ఒక వెజిటేబుల్ బేస్డ్ కలర్ అంట. సో అక్కడ ఉన్న ఫిషెస్ ఇట్ విల్ బి, నాకేమనిపించింది తెలుసా, ఇది ఒక విదేశీ వే ఆఫ్ సెలబ్రేటింగ్ హోలీ. మనం ఏదైనా కానీ మన ఇండియన్ నేషనల్ తీసుకొస్తాం కదా బయట. నా ఫోన్ లో ఛార్జింగ్ 1% ఉంది, అయినా కానీ మన గోల్ మనం వదలొద్దు, మన సంకల్పం మనం వదులుకోవద్దు, విచ్ ఇస్ బ్లాగింగ్. యా, ఈ రోజు చూస్తున్నట్టయితే వాతావరణం బాగుంది. నేను జాకెట్ వేసుకోకుండా చికాగోలో తిరగగలుగుతున్నా అంటే విచ్ ఇస్ అ లగ్జరీ అని చెప్పుకోవాలి మనం. అండ్ ఆల్సో ఈ రోజు ఫుల్ క్రౌడ్ అంతా డౌన్ టౌన్ దగ్గరికి వచ్చారు. ఒక కోట్ ఉంటుంది కదా మన తెలుగులో, పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అని చెప్పి, విచ్ గాట్ రియల్ ఇన్ ఫ్యాక్ట్. Because everything is greenish here. హలో, ఐ యామ్ బ్యాక్ హోమ్. యాక్చువల్లీ ఇంకా నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇంకా కార్లోనే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళాను కానీ మళ్ళీ బయటికి వెళ్దామని చెప్పి మళ్ళీ బయటికి తీసుకొచ్చిండ్రు. అసలు నేను ఈరోజు తిరుగుతూనే ఉన్నా. అసలు నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ టైరింగ్ బట్ ఆల్సో అ ప్రొడక్టివ్ డే. యాక్చువల్లీ ఇంట్లో కూర్చొని పిచ్చిలేసిపోయింది. సో బయటికి వెళ్ళి కొంచెం మంచిగా అనిపించింది ఇట్లా జనాలను చూసి. ఫస్ట్ మేము స్టార్టింగ్ ఏం చేసినామంటే we didn't go in the car. ఎందుకు అంటే ఒకవేళ కార్లో డౌన్ టౌన్కి వెళ్తే డౌన్ టౌన్లో ఇరుక్కుపోతాం ఈ ట్రాఫిక్కి. ఇంకా మళ్ళీ ఆ ట్రాఫిక్, పార్కింగ్, ఇంకా కార్ ఒక దగ్గర పెట్టి మనం ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళి ఇదంతా అట్లా ఇట్లా మిస్ మ్యాచ్ ఏదేదో అవుతుంది. సో వీ ప్లాన్డ్ ఇట్
వెరీ వెల్. యాక్చువల్లీ మా ఇంట్లో అన్న ఉంటే ఆ అన్న చెప్పాడనమాట, విల్ గో ఇన్ ద ట్రైన్ అని చెప్పి. సో ట్రైన్లో వెళ్ళిపోయాం. ట్రైన్ కొంచెం జస్ట్ ఒక 20 minutes వెయిట్ టైం ఉంటే తర్వాత వి వెంట్ ఇన్ ద ట్రైన్. అండ్ ట్రైన్ టైంకి వచ్చింది. టైంకి వచ్చిన తర్వాత 40 minutes ఉండే అనమాట. 40 minutesకి మనం అక్కడికి రీచ్ అయిపోయినాం. రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ మేము దిగినాం. నేను చెప్తా, దిగిన తర్వాతనే జస్ట్ ఇట్లా బయటికి రాగానే లేక్ ఉండే అనమాట. ఏదైతే లేక్ బ్రిడ్జి ఇది అంతా మనుషులు కనిపిస్తున్నారు. చూస్తే అది ఎట్లుందంటే నార్మల్ లేక్ లానే ఉంది. పెద్ద గ్రీన్ కలర్ లేదు, అసలు కలర్ లేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఫోటోలో చూసింది, లైవ్లో చూసింది అంత డిఫరెంట్ ఉంది. ఆడిపోతే ఇంకా డిఫరెంట్ ఉంది. నాకు అర్థం కాలే అసలు నేను వచ్చింది కరెక్ట్ ప్లేసా, అసలు కరెక్ట్ టైంలో రాలేదా అంటే. ఇన్ఫ్యాక్ట్ 10:30కి వెళ్ళాల్సిన మేము ఆల్మోస్ట్ వీళ్ళ వల్ల, మా రూమ్లో ఉన్న అబ్బాయిల వల్ల, వాళ్ళ వల్ల లేట్ అయిపోయి మేము 2 అయింది ఆల్మోస్ట్ అక్కడ చేరుకునే వరకు. సో ఆ టైంకి అంతా వెళ్ళిపోయిందేమో కలర్ అని అనుకున్నా. కానీ యాక్చువల్లీ 1 week ఉంటుందంట ఈ కలర్. కానీ ఏంది ఇంత తొందర వెళ్ళిపోయింది అని నేను అనుకున్నా. కానీ ఏమైందంటే మళ్ళీ కొంచెం సేపు ఇంకొక 20 minutes యాక్చువల్ ట్రంప్ బిల్డింగ్ అని ఉంటుంది అనమాట. సో అక్కడ వరకు ట్రంప్ టవర్ అని ఉంటుంది. అక్కడ వరకు నడిచిన తర్వాత అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటాయి. ఇప్పుడు నేను చూసిన నార్మల్ క్రౌడ్ అంటే అసలు డౌన్ టౌనే మొత్తం ఎట్టు చూడు గ్రీన్ గ్రీన్ గ్రీన్, హ్యాట్ గ్రీన్, విగ్ గ్రీన్, చేతుల గ్రీన్, మొత్తం షూస్ గ్రీన్, షర్ట్ గ్రీన్, అసలు గ్రీన్ గ్రీన్. సో సెయింట్ ప్యాట్రిక్స్ అనే ఆయన ఐర్లాండ్కి వచ్చిన అనమాట. ఐర్లాండ్కి వచ్చి హీ స్టార్టెడ్ ప్రీచింగ్ అబౌట్ క్రిస్టియానిటీ గురించి చెప్పడం, క్రిస్టియానిటీ గురించి జనాలలో స్ప్రెడ్ చేయడము, ఇలాంటివన్నీ చేశాడు. సో జనాలకి ఆ రిలీజన్ గురించి ఇంకా టీచ్ చేసినందువలన ఈ డే అన్నది సెయింట్ ప్యాట్రిక్స్ డేగా దే సెలబ్రేట్ ఇట్. యాక్చువల్లీ ఈ వీక్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. March 17th ఇస్ ద యాక్చువల్ డే అంట. చికాగోలో ఏంది అంటే ఆ లేక్ మొత్తం కూడా గ్రీన్ గా డై చేస్తారు అనమాట. సో దట్ హ్యాపెన్స్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కమెంట్లు వేస్తూనే ఉంటారు నా గురించి. మీరు పట్టించుకోకండి. వాళ్ళు నేను చేసే వ్లాగ్లో నన్ను వ్లాగ్ చేయనీయకుండా మధ్యలో వచ్చి ఇలా ఆపుతూ ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు, ఇంకో నా వీడియోలలో ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మీరెవరు నేను మంచిగా వ్లాగ్ చేస్తా కాబట్టి ఒకటేమైనా నువ్వు కావాలని చేయకు, నా వ్లాగ్ ఖరాబ్ చేయడానికే ఉన్నారు మీరిద్దరు. దట్స్ అబౌట్ ద సెయింట్ ప్యాట్రిక్స్ డే దట్ వెంట్ వెల్. పొద్దున్నే అలా వెళ్ళా తర్వాత ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అన్నానా. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్ళకుండా డైరెక్ట్ అటు నుంచి అటే కోర్ట్ మూవీకి వెళ్ళాం అనమాట. ఆల్మోస్ట్ 5కి నా ఫోన్ స్విచ్ ఆఫ్, 2కి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఆల్మోస్ట్ 9 వరకు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండా బతికినా.